కులగణన అనేది చారిత్రాత్మకమైన నిర్ణయమని మనమెంతో మనకంతా అన్నట్లుగా రాజకీయ సామాజిక విద్యా ఉద్యోగాలలో వాటా కోసం కులగణన చేపట్టడం జరిగిందని మంత్రి సీతక్క స్పష్టంగా చెప్పారు. కులగణనపై మీడియాతో మాట్లాడిన వీడియోను సీతక్క ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ అంశంలో భాగంగా సీతక్క పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీతక్క మాట్లాడుతూ గత ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన నిర్ణయం తీసుకున్నామని, చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్రమంతా తిరిగి కులగణన సర్వే నిర్వహించి కలెక్టర్లతో సహా అధికారులంతా ఈ సర్వే పాల్గొని పూర్తి చేసినట్లు తెలిపారు. కానీ కొన్ని వర్గాలు రాజకీయ పార్టీలు కులగణన సర్వేలో కూడా పాల్గొనకుండా బీసీ, దళిత, గిరిజన కులాలను దారుణంగా అవమానించి వారేదో ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు సీతక్క. వందలేళ్ల నాటి అసమానతలు తొలగిపోవడానికి ఈ సర్వే నివేదిక ఉపయోగపడిందని, రాబోయే రోజుల్లో అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఇంకా బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నానని సీతక్క అన్నారు. ఎవరి జనాభా ఎంతుందో ఆ ప్రకారం వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని, కొన్నేళ్ల పాటు ఇది కొనసాగిస్తే అసమానతలు తొలగి సమానత్వం దిశగా తెలంగాణలో ముందడుగు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్లోని పీఎంఓ ఆఫీసులో దాదాపు 50% ఉన్న వర్గాల్లో కనీసం 2% కూడా లేరని, ఇది చూసి రాహుల్ గాంధీ కలత చెందారు. అందరికీ ప్రాధాన్యం దక్కాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు సీతక్క. దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు సీతక్క. దీనిపై ఆమె ఆనాడు సమసమాజ స్థాపనకు అంబేద్కర్ కలలు కన్నారని, నేడు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ అదే సంకల్పంతో కులగణన అనే నినాదంతో ముందుకు సాగుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర కులగణన భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మేమెంతో మాకు అంతా జనాభా ప్రాతిపదిక ప్రకారం సామాజిక, ఆర్థిక, రాజకీయ ఫలాలు సమానంగా పొందే అవకాశం లభిస్తుందని సీతక్క అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో నేడు అధికారికంగా అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందుకు ఈ సర్వే తీసుకొస్తున్నామని, రాజ్యాంగబద్ధంగా అన్ని వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం పొందగలిగిన రోజున అసలైన అభివృద్ధి జరుగుతుందని మంత్రి సీతక్క రాసుకొచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.